ఇంకో తమ్ముడు ఎవరో ఒక తమ్ముడు తీసుకొచ్చిండు, ఒక అమ్మాయికి ఇట్లా ఇబ్బంది ఉన్నది, జర ఈ ఇబ్బంది సమస్య పరిష్కరించి పలానోడు లవ్ చేసి అమ్మాయిని ఇడిచిపెట్టిండు, ఈ సమస్య పరిష్కరించి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామంటే ఇటువంటివి మనం పట్టించుకోము, వద్దు వెళ్ళిపోమని చెప్పినాం. అటు 2-3 సార్లు ఆ అమ్మాయి మన ఆఫీస్కి వచ్చింది. వచ్చి మనల్నే ఆటో డబ్బులు అడిగింది. దొరసాని వేసినాం, పూని అయిన 200 రూపాయలు 300 రూపాయలు 300 రూపాయలు వేసినాం. వేసినాక మళ్ళీ 2 రోజులకు ఫోన్ చేసి చచ్చిపోయేటట్టున్నాను, నేను అనాథను, మళ్ళీ ఒక 400-500 కొట్టుర్రి అంటే ఇది ఎక్కడ ముచ్చట? మేమెందుకు కొడతాం? నాకు అర్థమైతే లేదు. వాడు తీసుకొచ్చును మంచిగానే ఉన్నది, నువ్వు 2-3 సార్లు వచ్చినావు బాగానే ఉన్నది, డబ్బులు కొట్టమంటే మేము కొడతాం, కొట్టం పో అన్నాక అంతే. మీరు నాకు సాయం చేస్తలేరు, మీరు నాకు అన్యాయం చేసిన కేసులు పెడతాం. ఇగో ఇట్లా పరిచయం లేని వ్యక్తులు కూడా ఇగో ఇంత తెగిస్తున్నారు కొందరు అమ్మాయిలు.